ఏదైనా చిన్న బిజినెస్ మొదలు పెడతామన్న ఉద్దేశంతో మా నాన్నగారిని మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని మా నాన్నగారిని అడిగాను. డబ్బేం లేదురా, ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకునే మార్గం చూసుకో అన్నారు. వేరే దారి లేక ఉద్యోగానికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ప్రతి నెల కొంత డబ్బు దాచుకొని ఆ దాచిన డబ్బుతో ఏదైనా బిజినెస్ మొదలెడదామని చూస్తుంటే, ఏంటి ఉద్యోగం వదిలేసి బిజినెస్ మొదలు పెడతావా? బిజినెస్ పెడితే ఎవడొస్తాడు నా పిల్లని ఇవ్వడానికి? నువ్వు బుద్ధిగా ఉద్యోగం చేసుకోప్పుడే నీకు మంచి పిల్ల దొరుకుతుందన్నారు. ఆయన అన్నట్టే అయిపోయింది. నా వైఫ్ దగ్గర ఇప్పుడైనా చేద్దామని పవిత్ర ఓ రెస్టారెంట్ పెడదాం అనుకుంటాను అన్నాను. పిచ్చి కింద అడుగుతుంది. సాఫ్ట్వేర్ కి రెస్టారెంట్ కి సంబంధం ఏంటి? అదంతా అయ్యే పని కాదండి. నేను ఎప్పుడు బిజినెస్ టాపిక్ మొదలు పెట్టినా సరే ఇంట్లో వాళ్ళందరూ ఒకటై, వీడి చేతిలో డబ్బునందుకే కదా బిజినెస్ బిజినెస్ అని అంటున్నాడు, నువ్వు ఇమీడియట్ గా ఓ ఇల్లు కొను, అప్పుడే నలుగురు మనల్ని గౌరవిస్తారని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టి పెట్టి కట్టించి ఓ ఇల్లు కొనిపించారు. తర్వాత 20 సంవత్సరాలు నా సంపాదన మొత్తం దానికి సరిపోతుంది. మేము ఏదైనా ఖర్చు పెట్టుకోవాలనుకున్నా కూడా ఆలోచించి ఖర్చు చేయాల్సి వస్తుంది. 2 months గా ఈఎంఐ కట్టలేదు. ఎవరికో ఈఎంఐ కట్టడానికి ఉద్యోగం చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఏం చేయాలో బొత్తిగా అర్థం కావట్లేదు. ఇక మీద ఇదే మన లైఫ్ అని నిర్ణయించుకుని అడాప్ట్ చేసుకొని ఏదో ఒక పనికి వెళ్ళి ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ ఉన్నంత కాలం బతికేయడమా, లేక ఏం జరిగినా పర్వాలేదు మనకి నచ్చినట్టుగా బతకాలని బతికేయడమా?